తిరుమల లడ్డు వ్యవహారంపై విచారణ వేగవంతం చేసింది ఏపీ సర్కార్. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్ నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషనర్ నియమించింది ఏపీ సర్కార్. టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లపై అధ్యయనం చేసి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తిరుమల లడ్డు వ్యవహారంపై విచారణ వేగవంతం చేసింది ఏపీ సర్కార్. అయితే ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది ఏపీ సర్కార్. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లపై అధ్యయనం చేసి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విచారణ కోసం అయితే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 45 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా సర్కార్ ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈ పరిణామం ఉంది. ఏకసభ్య కమిషన్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా పరమైనటువంటి లోపాలు, టెండర్లో జరిగినటువంటి అవకతవకలు పైన సమగ్రమైనటువంటి పరిశీలన చేసి ప్రభుత్వానికి 45 రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తమే చూస్తే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఇటు ఉభయ సభల్లో కూడా అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య మండలిలో శాసన మండలిలో గత 4 రోజులుగా వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ కూడా పరస్పరమైనటువంటి ఆరోపణలు చేసుకున్న పరిస్థితుల్లో దీనిపైన ఏకసభ్య కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని ఏకసభ్య కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా పరమైనటువంటి లోపాలు ఎక్కడున్నాయి, టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు జరిగినాయా లేదా, అసలు ఈ నెయ్యి వ్యవహారం ఎంతవరకు ఉంది ఏమిటి అనేటువంటి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి 45 రోజుల్లాగా ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక అందివ్వాలని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక పూర్తి స్థాయిలో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. దీనికి సమర్థుడైనటువంటి దినేష్ కుమార్ ని ప్రభుత్వం నియమించడం, ఈ నియమకాన్ని 45 రోజుల సమయం ఇవ్వటం, ఈ 45 రోజుల్లాగా జరిగినటువంటి అవకతవకలు, ఉన్నటువంటి ఆరోపణలు, ఎక్కడైతే ఆ పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఉన్నాయో, టెండర్ లో ఉన్నటువంటి చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి 45 రోజుల్లోగా ఏకసభ్య కమిషనర్ దినేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.